హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఐటమ్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా అలానే తినేయచ్చు, అన్నంలో కూడా కలిపేసుకొని తినేయచ్చు. అంత టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది అనమాట. ఇది కొందరు అంటే బంగాళదుంప ఫ్రై చేసినప్పుడు ఉడకబెట్టి తొక్కలు తీసి అంత ప్రాసెస్ లేకుండా జస్ట్ మనమైతే ఫస్టే రెండు పెద్ద బంగాళదుంపలు తీసేసుకొని చిన్న చిన్న మీడియంస్ అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కొద్దిగా కూల్ వాటర్ ఉంటాయి కదా, చల్లనీళ్ళు బాగా చల్లనీళ్ళు వేసి కొద్దిగా ఉప్పేసి ఈ బంగాళదుంపలు పెట్టేసినామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట కూల్ ఉండడం వల్ల. సో ఇది ఒక టిప్ అనమాట. చల్లనీళ్ళలో వేసుకోవాలన్నమాట బంగాళదుంపలు. ఇలా వేసుకొని ఒక 2 or 3 minutes ఉంచేసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ వడగట్టేసిన తర్వాత ఒక కళాయి తీసుకొని ఇది మనము బంగాళదుంపలు జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే కళాయి అంతా అంటుకుంటుందండి. సో అందుకోసం అనేసి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలన్నమాట. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని లైట్గా ఒక 50% ఉడికేలాగా లైట్గా డీప్ ఫ్రై చేసుకునే దానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆయిల్ సరిపోయేమైన బంగాళదుంపలు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుని కూడా అంటుకుపోతాయి అన్నమాట కళాయికి. సో ఇది మాత్రం చూసి కొద్దిగా వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి సిమ్లోనే. నేను ఉప్పు నీళ్ళు పెట్టినా కాబట్టి నల్లగా కన్నెక్కలేదనమాట. ఇవి కూడా లేకపోతే బాగోవు. సో అలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేపుకొని పక్కా తీసి పెట్టుకోవాలి. నేను కొన్ని వేసి ఆయిల్లో వేపుతున్నానండి. మొత్తం అన్నీ వేస్తే అయినా చెప్పాను కదా మెత్తగా అయిపోతాయి, అంటకపోతాయి. అది కాక కళాయికి అంతా అంటుకుంటాయి అనమాట. సో అందుకోసం కొన్ని వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేపుకునే అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంటే పక్కకు తీసి పెట్టుకొని ఇంకా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా ఉంటేనే పచ్చిశనగపప్పు ఇవి వేసుకొని ఇవి అన్నీ లైట్గా వేపుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఒక ఉల్లిపాయను హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఆ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 పచ్చిమిర్చిని 2 భాగాలుగా చీల్చి పచ్చిమిర్చి 2 ఒట్టిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ త్వరగా వేకాలంటే చిన్న టిప్ అనమాట. కొద్దిగా సాల్ట్ వేసారంటే ఉల్లిపాయలో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయ త్వరగా వేగుతుంది అనమాట. సో ఇది స్మాల్ టిప్ అనమాట. ఇవి వచ్చేసి బాగా వేగిన తర్వాత ఇలా మొత్తం లైట్గా వేపుకోవాలి. మరీ ఉల్లిపాయలు బ్రౌన్గా వేగిపోయినా కూడా టేస్ట్ ఉండదు. కొద్దిగా ఉండాలి, మరీ అంత పచ్చిగా లేకుండా మరీ అంత వేగిపోయినట్లుగా మీడియంగా వేపుకున్నాక ముందుగా మనము వేపు పెట్టుకునే బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకొని ఇప్పుడు అవన్నీ ఆయిల్లో బాగా తిప్పుకోవాలన్నమాట ఈ బంగాళదుంప ముక్కల్ని. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ పసుపు అనమాట. 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్గా మనకి యూజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడినా పర్లేదు. పసుపు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, కొద్దిగా టేస్ట్ని బట్టి సాల్ట్. ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో బంగాళదుంపలు పెట్టాం కాబట్టి సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఈ బంగాళదుంపలకి మసాలా అంతా పట్టేలాగా బాగా తిప్పుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా తిప్పేసినాక మొత్తం పసుపు అవన్నీ బాగా బంగాళదుంపలు పట్టేసాయి కనిపిస్తున్నాయి కదా, చూసారు కదా. బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు. దీనికి ఒక 15-20 వెల్లుల్లి రెబ్బలు వేసినా కూడా చాలా టేస్టీ ఉంటుంది అనమాట. టేస్ట్ అంతా వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి వెల్లుల్లి రెబ్బల. తర్వాత కొన్ని తెల్ల నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బంగాళదుంప. లాస్ట్ ఫైనల్ టచ్ కోసం మనమైతే మిరియాల పొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట అన్నీ. ఈ వెల్లుల్లి వచ్చేసి మరీ అంత వేగదు, అలానే పచ్చిగా ఉండదు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే చేసుకోండి. చూడండి లాస్ట్ ఫైనల్ టచ్ చేసాను, ఏం లేదు, ఇంకా రెడీ అయిపోయింది అనమాట బంగాళదుంప ఫ్రై అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకునే ఐటమ్. ఇవన్నీ వేసినాక జస్ట్ అరోమా కోసం ఇవన్నీ వెల్లుల్లి స్మెల్ పోకుండా ఉండాలంటే ఒక 2 నిమిషాలు జస్ట్ అలా మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. ఇంకా ఏముందండి, బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా సో
మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేనైతే మళ్ళీ ఇందులో లాస్ట్లో మాకు కొత్తిమీర స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది లేకుంటే ఏదోలా అనిపించింది నాకు. సో అందుకోసం ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని అలా కలిపేసుకొని రెడీ చేసేసుకున్నామండి. బంగాళదుంప ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేసేవాళ్ళంటే ట్రై చేయండి.